ప్రతి హృదయాన్ని, గాయపడిన హృదయాన్ని దేవుడు కట్టాలని, రక్షణ మారుమనసు అనుగ్రహించి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్య ప్రవేశంలో ప్రభు అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలని, మరి ఈ ప్రాంతంలో కూడా ప్రభును స్తుతించడానికి ప్రభు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మరి చేరువచ్చినటువంటి వారందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ యోహాను సువార్తకుడు రాస్తున్నటువంటి మాట 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న వాక్యాన్ని ఇక్కడ యోహాను గారు మరి తన సువార్తలో ప్రభు గురించి చెప్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. మనం ధ్యానం చేయబోతున్నది ప్రేమ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని ప్రేమను అగాపా ప్రేమ అంటారు. 2 రకాలైన ప్రేమలు ఉంటాయి. ఒకటి దేవుని ప్రేమ, రెండోది మనుషుల యొక్క ప్రేమ. మనుషుల ప్రేమ గురించి ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. మనుషుల ప్రేమ కొంతకాలమే. ఒకవేళ ఎంత మనతో సన్నిహితంగా ఉన్నా వాళ్ళు కొంతవరకే మనల్ని ప్రేమించగలరు. ప్రతి ప్రేమకు ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది, చివరి దశ ఒకటి ఉంటుంది. భార్య భర్తల ప్రేమ, ఒకవేళ భర్త చనిపోయినా భార్య ఒంటరిగా ఉండిపోతుంది, భర్త ప్రేమను కోల్పోతుంది. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల మీద, బిడ్డలు ప్రయోజకులు పెద్దవారైనప్పుడు తల్లిదండ్రుల ప్రేమ వారికి కొంచెం తగ్గుతూ ఉంటుంది. వారికి తల్లిదండ్రులు ప్రేమించరని కాదు, పిల్లలు మళ్ళా చక్కగా వివాహం చేసుకుని వారు కుటుంబ జీవితంలో ముందుకెళ్ళిపోతూ తల్లిదండ్రులకు అంతకు ముందున్నటువంటి ప్రేమను వాళ్ళకి కొంచెం డ్రాప్ అవుతూ ఉంటుంది. స్నేహితుల మధ్య ప్రేమ, అది కూడా కొంతకాలం వరకే ఉంటుంది. బంధువుల మధ్య ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? అన్ని పరిస్థితులు మనకు బాగున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకవేళ మన మీద ప్రేమ ఉంటుంది. అంటే లోకములో ఉన్న ప్రేమలన్నిటికీ కూడా ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక సమయం వరకు ఉంటుంది. అక్కడి నుంచి ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండదు. కానీ ఎవరి ప్రేమ శాశ్వతంగా ఉంటుందంటే దేవుని ప్రేమ మన మీద శాశ్వతంగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు 31వ కీర్తన 3వ వచనములో, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. అంటే దేవుని ప్రేమకి ఆది లేదు, అంతము లేదు. దేవుడు ఎంతవరకే ప్రేమిస్తాడు అని చెప్పడానికి లేదు. దేవుడు శాశ్వతంగా మనల్ని ప్రేమించే దేవుడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నేను తల్లి గర్భములో ఉన్నప్పుడు నీ చేతులు నన్ను చెక్కిని. ఎవరిని చెక్కినాయండి? ఎవరి చేతులు ఎవరిని చెక్కినాయి? దేవుని చేతులు మనల్ని చెక్కిని. తల్లి గర్భములో మనము చాలా సూక్ష్మ క్రిమిలాగా చిన్నది, మరి మన మైక్రోస్కోప్లో చూస్తేనే కనపడనంత చిన్నగా మనం తల్లి గర్భంలో పడతాం. ఎప్పుడు పడతామో డాక్టర్లకు కూడా తెలియదు. డాక్టర్లు కూడా ఒకవేళ ఇప్పుడు పడింది అని చెప్పడానికి లేదు. మనం ఒక తల్లి గర్భములో మరి మనము చిన్న సూక్ష్మ క్రిమిగా పడినప్పుడే కూడా డాక్టర్లు కూడా పసిగట్టలేరు, మనకు కూడా తెలియదు. కానీ దేవునికి మాత్రము ఖచ్చితంగా తెలుసు. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నా తల్లి గర్భములో రహస్యముగా నేను పడిన దినమున, రహస్యముగా నాకు ఎముకలు ఏర్పడిన దినమున, రహస్యముగా నాకు అవయములు ఏర్పడిన దినమున, అవి నాకు నా తల్లిదండ్రులకైతే తెలియదు, కానీ నీకు మాత్రం సమస్తమును తెలుసు. ఎందుకంటే తల్లి గర్భములో మనం పడినప్పుడే, తల్లి గర్భములో మనం ఏర్పడినప్పుడే, పిండముగా ఉన్నప్పుడు ప్రభు కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ప్రభు చేతులు మనకి డిజైన్ చేసుకుంటూ వస్తున్నాయి. మన కళ్ళు, మన చెవులు, మన నాలుక, మన శరీరము, మన కలరు, మన జుట్టు ఎలా ఉండాలన్నది ప్రభు డిజైన్ చేసుకుంటూ వచ్చాడు.
ప్రభు ఇంకా మానవుని నిర్మాణం ఎంత చక్కగా చేశాడంటే మనందరికి బాగా తెలుసు. మనం ఏలుముద్ర వేస్తూ ఉంటాం కదా అందరము, కానీ ఒకరికున్నటువంటి ఏలుముద్రలు ఇంకొకరికి ఉండవు. మన కన్నుల్లో ఉన్నటువంటివి ఒక్కొక్కసారి మన స్కాన్ తీస్తూ ఉంటారు కదండి, అలా తీస్తున్నప్పుడు మన కన్నుల్లో ఉన్నవి మనకు ఒక్కరికే ఉంటుంది. మన కన్ను దృష్టిని బట్టి వారు ఆ కార్యాన్ని బట్టి చెప్పేస్తూ ఉంటారు, ఈ ఫలాని వాళ్ళవి అంటే ఒకరికున్నవి ఒకరికి ఉండవు. మనలో డిఎన్ఏ మార్పు, మన ఎంటుకల్లో కూడా డిఎన్ఏ ఉంది. ప్రతిదీ కూడా దేవుడు ఎంత ప్రత్యేకంగా ఒక్కొక్క మానవుణ్ణి చేసుకుంటూ వచ్చాడు. ప్రపంచంలో కోట్ల కొలిది మనుషులున్నా ఒకరి వాళ్ళు ఏలుముద్రలు ఒకరికి లేవు, ఒకరి కన్నులో ఉన్నటువంటివి కార్నియాలో ఉన్నటువంటిది ఇంకొకరికి లేదు, డిఎన్ఏలో మరి అన్నిటిలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకంగా తల్లి గర్భంలో రూపించుకుంటూ వచ్చాడు. దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన దినము చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది. ఎందుకంటే మన శరీర అవయవాలు దేవుడు అంత చక్కగా అద్భుతంగా మనల్ని కలుగు చేసుకుంటూ వచ్చాడు. అంటే ఎందుకు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన ప్రేమను మన ఎడల ఎంతగా చూపిస్తున్నాడు అంటే, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన చేతులు మనల్ని చెక్కుకుంటూ వచ్చాయి. మనం ఎలా పుట్టాలి, ఎలా ఉండాలి, ఏ ఆరోగ్యంతో ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఏ జుట్టు మనకి ఎలా ఉండాలి అన్నది ప్రభువే అంత డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. మనల్ని ఈ లోకంలోనికి పంపించాడు ప్రేమ చేత. మనం అనుకుంటున్నాం నా తల్లిదండ్రులకి నేను పుట్టిన నా తల్లిదండ్రులే నన్ను కలుగజేశారని. మన తల్లికి కూడా తెలీదు మనం తన కడుపులో ఏ రూపంలో ఉన్నామని. ఒకవేళ బయటకు వచ్చినప్పుడే మనల్ని తల్లి చూస్తుంది, తల్లి ఏ రూపంలో ఉన్నామని. కానీ దేవుడు ఎప్పుడు చూస్తున్నాడంటే మనల్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. నువ్వు ఎలా ఉన్నావని, నేను ఎలా చెక్కాలని ఆయన చేతులు మనల్ని చెక్కుకుంటూ వచ్చే శాశ్వతంగా ఎక్కడి నుంచి మనల్ని ప్రేమించుకొచ్చాడంటే, తల్లి గర్భములో మనము సూక్ష్మ క్రిమిగా పడినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించుకుంటూ వచ్చాడు. ఆయన ప్రేమకు అంతు లేదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే అండి, శాశ్వతమైన ప్రేమ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు అంతగా మనల్ని ప్రేమించాడు. మనం పెరిగి పెద్దవాళ్ళై దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నాం, ఆయన గాయపరుస్తున్నాం. దేవుడే స్వయంగా ఈ లోకానికి మరి మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే నీతో కలిసి జీవించాలని, నీలో సంచరించాలని, నీకు ప్రేమించడం ఏంటో నేర్పించాలని. మానవుడిని దేవుడు అంటున్నాడు ప్రేమించండి. ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు, ఎలా ప్రేమించాలో మనకు తెలియదు. అయితే ప్రేమ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రభు మనకు చూపించాలి. సహనంగా ఉండండి, ప్రార్థన చేయండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి అని ప్రభు మనకు చెప్తుంటే, దీర్ఘశాంతం ఎలా చూపించాలో మనకు తెలియదు, సహనంగా ఎలా ఉండాలో మనకి తెలియదు. అయితే ప్రభువే వీటన్నిటిని మనకి నేర్పించడానికి ప్రభువే స్వయంగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రేమ అంటే ఎలా ఉంటుందో ప్రభు మనకి నేర్పించాడు. ప్రేమ అంటే ఎలా ఉంటుందండి? ప్రేమ, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాం. అయితే చాలా ఇష్టం అని చెప్తున్న మనము ప్రేమని ఎలా వ్యక్తపరచాలి? మాటతో చెప్తే సరిపోతుందా ప్రేమ? ప్రేమ మాటతో చెప్పేది కాదు, క్రియారూపకముగా చూపించేది. నీ ప్రేమ ఎలా తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి? క్రియారూపకముగా, నువ్వు చేసిన పనులను బట్టి, వారికి ఇచ్చే గౌరవాన్ని బట్టి. మాటతో నీకు చాలా ఇష్టం అండి ఈ వ్యక్తి అంటే నాకు చాలా ప్రేమ అండి అని చెప్పడం కాదు, ఆ మాట ద్వారా ప్రేమ ఉన్నట్లు కాదు. క్రియారూపకముగా వారికి మనం చేస్తున్న సహాయాన్ని బట్టి, వారి మీద చూపిస్తున్న ప్రేమను బట్టి మనకు అర్థమవుతుంది ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాడని. అయితే ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో ప్రభు మనకు చూపిస్తున్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమని వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? లోకాన్ని ప్రేమించాడంటే లోకములో ఉన్న చెట్లను, ఇళ్లను, ఆస్తులను, అంతస్తులు, డబ్బులు, బంగారాన్న దేవుడు ప్రేమించింది దేన్ని అంటే, ఒక కవి అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులోయ్. అంటే దేశాన్ని ప్రేమించాడు అంటే దేన్ని ప్రేమించాడని అర్థం? ఎవరినండి? మనుష్యులను. ఎవరిని ప్రేమించాడండి దేవుడు?
దేశంలో ఉన్న, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పుకున్నాము కదా. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? ఇప్పుడు మనుషులు. దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మనల్ని జ్ఞాపకము చేసుకుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు నాతో కూడా పరలోకములో ఉండలాగున నేను నాతో పాటు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆయనతో కూడా పరలోక రాజ్యములో ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ఈ వాక్యంలో, ఇందాక మనం చదువుకున్న వాక్యంలో, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే మనం నిత్య జీవం పొందడానికి దేవుడు తన కుమారుని మన దగ్గరికి పంపించాడని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే ప్రభు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లాలంటే, ప్రభు అంటే దేవుడు కాబట్టి ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. మరి మనం పరలోక రాజ్యం వెళ్ళగలమా? ఇందాక సహోదరుడు పాట పాడాడు, 2 దారులు. మన ముందు ఏమున్నాయి? 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏమో పరలోక రాజ్యానికి వెళ్తుంది, ఇంకొక దారి ఏమో ఎక్కడికి వెళ్తుందండి? నరకానికి వెళ్ళిపోతుంది. అంటే మన ముందు ఎన్ని దారులు ఉన్నాయి? 2 దారులు. ప్రభు అంటున్నాడు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇలా జీవించాలి, నరకానికి వెళ్ళాలంటే ఇలా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు అని ఆటోమేటిక్ ముందుగానే మనకి అన్ని ప్రభు వివరించి చెప్పాడు. అంటే పాపముతోను శాపముతోను ఉంటే నరకానికి వెళ్ళిపోతాం, కీడు చేస్తుంటే నరకానికి వెళ్ళిపోతాం, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతాం, దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ పరిశుద్ధంగా జీవించే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. అయితే మన ముందు 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, తనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కదా అని మనం పరలోక రాజ్యం వెళదామంటే ప్రవేశం లేదు. అందరినీ సాతాను ఈ లోక సంబంధమైనటువంటి లాంటి అలవాట్లకు గురి చేసి దేవునికి దూరస్తులను చేసి నరకానికి పాత్రులుగా మనల్ని మార్చేస్తుంది. ఎందుకంటే మన మాటలు పరిశుద్ధత లేదు, మన కనులు మన చూపులో పరిశుద్ధత లేదు, వినికిడిలో పరిశుద్ధత లేదు, అన్నీ కోల్పోయి దేవునికి వ్యతిరేకమైన జీవితాలు మనం కలిగి ఉన్న వారము. ఇప్పుడు 2 దారులు మన మధ్యన ఉన్నాయి. సరే, మనం పాపం చేసాం కదా అని పరలోక రాజ్యం నరకానికి వెళ్ళిపోతుంటే దేవుని ప్రేమ మన నరకానికి వెళ్లకుండా ఏం చేస్తుందో తెలుసండి? ఏం చేస్తుంది? అడ్డుపడుతుంది. ఎందుకంటే ప్రభు మనల్ని ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? తనతో పాటు పరలోక రాజ్యంలో, తను ఉండే స్థలంలో మనల్ని ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి నరకానికి మనం వెళ్ళిపోతుంటే దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? నరకానికి వెళ్ళకుండా కాపాడుతూ ఉంది. సరే, దేవుడు నరకానికి వెళ్ళకుండా మనల్ని కాపాడుతున్నాడు కదా, పరలోక రాజ్యం వెళ్ళిపోదాము అనుకుని పరలోక రాజ్యం వెళుతుంటే దేవుని పరిశుద్ధత మనల్ని పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వట్లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం నరకానికి ఏమో ప్రేమ వెళ్ళనివ్వట్లేదు, పరలోక రాజ్యం ఏం వెళ్ళనివ్వట్లేదు, దేవుని పరిశుద్ధత పరలోక రాజ్యం వెళ్ళట్లేదు. మరి ఏం చేయాలి అంటే, దేవుడే స్వయంగా మానవుడికి లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము సిలువలో ఏం చేశాడో తెలుసండి? తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు రక్తము చేత మనల్ని కడగబడితే ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని విడిపించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి మనల్ని ప్రవేశాన్ని కలిగిస్తాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు కదండి. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? త్యాగము చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుందండి? కానీ ఇప్పుడు మనుషుల ప్రేమ ఎలా ఉంది? హత్యలు చేస్తుంది. ప్రేమించిన వ్యక్తి ఒకరు ప్రేమించకపోతే యాసిడ్లు పోస్తున్నారు, లేకుంటే పొడిసేస్తున్నారు, చంపేస్తున్నారు. కానీ వాక్యరీతిగా బైబిల్లో మనం చూస్తున్నటువంటి ప్రేమ త్యాగం చేస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి మనుషుల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి వారు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక పరిశుద్ధపరిచి వాళ్ళని తన రక్తం చేత పరిశుద్ధపరిచి పరలోక రాజ్యాలకు వారసులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రేమ అంటే ఏంటో మనకి నేర్పించాడు. ఆయన ప్రేమలో త్యాగం ఉంది. ఆయన ప్రేమ ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మన కోసం రక్తం కార్చాడు, సిలువ మీద తన ప్రాణం పెట్టాడు. ఆయన ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాడు. ఎందుకు అంతగా ప్రభు మనల్ని ప్రేమించాలి
ఆయనకి మనకి ఏంటి రిలేషన్, ఏంటి అంత బంధం, ఎందుకు మనల్ని అంతగా ప్రేమించాడు? ఆయన దేవుడు, మన మనుషులం కదా, ఎందుకు దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు మనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఎందుకు దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అంటే జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడంటండి? క్రీస్తులో ఏం చేశాడంటండి? నిద్ర వస్తున్నట్టుందా? క్రీస్తులో మనల్ని ఏం చేశాడంటే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునుపు, అంటే భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరిలో ఏర్పరచుకున్నాడు? మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయనకు కుమార్తెలుగా ఉండడానికి. మనం అనుకోలేదు, కానీ దేవుడు నాయుడు పల్లెలో ఇక్కడ ఈరోజు మీటింగ్ జరగాలని ఖచ్చితంగా ప్రభు ఈ దినం ఏర్పాటు చేశాడు. మనం అనుకోవచ్చు పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడవచ్చు, ఇక్కడ చాలామంది ఈ మీటింగ్ పెట్టుకోవడానికి సహకరించి ఉండవచ్చు, కానీ ఇది జరుగుతుందని ప్రభు ఎప్పుడు నిర్ణయించి పెట్టాడంటండి? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన గ్రంథములో రాసి పెట్టాడు ఈ దినం ఇక్కడ ప్రార్థన జరగాలని, ఇలా మనమందరం కూడుకోవాలని, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయాలని. మనం ఆయన కుమార్తెలుగా దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ప్రేమ చూపించాడు, తన ప్రాణం పెట్టి దేవుని యొక్క ప్రేమ చేత మనమందరము కుమారులుగా దేవునికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దేవుని వాక్యములు రాయబడిన మాట ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాలు చదివితే, దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఎవరి పోలికలు అండి? మనం ఎవరి పోలికలో ఉన్నాం? అందరు చెప్పాలి, ఎవరి పోలికలో ఉన్నామండి? అదే కదండి, మనకు పిల్లలు పుట్టారు, అచ్చ వాళ్ళ డాడీ అనండి, అచ్చ వాళ్ళ అమ్మేనండి. అచ్చ అనగానే తల్లికి చాలా సంతోషం అయిపోతుంది. అచ్చ తండ్రిలాగానే ఉన్నాడండి అంటే ఎలా ఉంటుంది మనకి? తండ్రి అసలు ఇక్కడెక్కడ ఉండడు, ఆకాశంలో తేలాడుతుంటాడు, నా కొడుకు నాకులాగా ఉన్నాడని కదండి. అలాగే దేవుడు కూడా మనల్ని ఎవరి పోలికలో చేసుకున్నాడు? ఆయన పోలికలో. మనం ఎవరి పోలికలో ఉన్నాము? దేవుని పోలిక. అంటే మనల్ని చూస్తే దేవుడు ఏ పోలికలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఏ పోలికలో ఉన్నాడో మనము అదే పోలికలో ఉన్నాం, వేరే పోలిక కాదండి మనది. దేవుని పోలికలో మనల్ని చేసుకున్నాడు, ఆయన స్వరూపములో మనల్ని చెక్కుకున్నాడు. మనల్ని అంతగా ప్రేమించడానికి కారణం ఏంటి అన్నది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండోది, మనల్ని అంతగా దేవుడు తన ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు అంటే ఆయన పోలికలో మనం ఉన్నాం. అంతే కదండి, ఎవరి పోలికలో ఉన్నాం? మనం దేవుని పోలికలో ఉన్నాం. అందుకని దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన పోలికలో ఉన్నాం మనం. ఇంకా మనం మీకు జ్ఞాపకం చేయాలంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తన జీవాత్మను మనలో ఊదాడు. మనలో ఉన్న ఈ ఆత్మ ఎవరిదండి? దేవునిదే. దేవుడు మానవుని సృష్టించి మట్టితో దేవుడు మానవుని సృష్టించి వాని నాసిక రంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. మనలో ఉన్న ఆత్మ ఎవరిదో చెప్పండి? దేవుడు కలిగజేశాడు. మనం ఎక్కడి నుంచో పుట్టలేదు, కోతుల నుంచి పుట్టలేదు, లేకుంటే ఆకాశంలో ఉన్న గ్రహాలు పగిలి ఆ విస్ఫోటనం వల్ల భూమి మీద మానవ ఆత్మ వచ్చిందని చాలామంది చెప్తున్నారు. అయితే వాటి వల్ల కలగలేదు. దేవుడు స్వయంగా తన చేతులతో మనల్ని చెక్కి మానవుని చేసి అతనిలోనికి జీవాత్మనుదిగా ఆ మానవునిలో నుండి ఉత్పత్తి జరిగి మనందరం కూడా మనము జన్మించడం జరిగింది. అందుకని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన పోలికలు మనల్ని చేసుకున్నాడు. ఆయన జీవాత్మ మనలో ఉంది కాబట్టి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంతగా ప్రేమగా మనం అనొచ్చు, ఎందుకు ఆ వ్యక్తిని అంతగా ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనకు నచ్చుతాయి, వాళ్ళ మూమెంట్స్ మనకు నచ్చుతాయి, వారి మాటలు నచ్చుతాయి, వారి ప్రవర్తన నచ్చుతుంది, వారి క్రియలు నచ్చుతాయి. అందుకని ఆ వ్యక్తితో అంతగా ప్రేమగా మనం మాట్లాడుతూ అంత ప్రేమతో వాళ్ళతో ప్రయాణం జర్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు కూడా ఎందుకు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన పోలికలో ఉన్నాము, ఆయన జీవాత్మ మనలో ఉంది,
జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదండి దేవుడు మనల్ని ఎంతగా ఎందుకు ప్రేమించాడని. చాలా మందికి అర్థం కాక దేవుడు ప్రేమించాడంట, ప్రాణం పెట్టాడంట వీరి కోసం అంటాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన పోలికలో మనమున్నాం, ఆయన జీవాత్మ మనలో ఉంది. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం అనుకోవచ్చు జగత్ పునాది ఎన్ని సంవత్సరాల క్రిందట మరి ఈ భూమి పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రిందట ఈ సృష్టి ఆరంభమైంది, అన్ని సంవత్సరాల క్రిందట నువ్వు జన్మిస్తావని, పెరుగుతావని, పెద్ద అవుతావని, ఈ దినం ఇలా కూర్చుని ప్రభుని ఆరాధన చేస్తావని ముందుగానే దేవుడు ఏం చేసి పెట్టాడు తెలుసండి? డిజైన్ అన్నీ దేవుడు చక్కగా ఒక క్రమాన్ని రాసి పెట్టించాడు. అది నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆఖరుగా ఇంకో మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 2:7 చదివితే దేవునికి మనకి ఏముందో తెలుసా? మధ్యలో రక్త సంబంధం ఉంది. ఏముందండి? దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. ఏమంటున్నాడండి? ఆయనకి మనకి ఏముంది రిలేషను? రక్త సంబంధం. రక్త సంబంధానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాం మనం? నా రక్త సంబంధం అండి, నా ఇంటి పేరండి, నా బంధువులకి ఇచ్చినంత కాదు, కానీ రక్త సంబంధానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. దేవుడికి మనకి ఏముంది మధ్యలో? రక్త సంబంధం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. నేను నిన్ను కన్నాను అంటే మగవాడు ఎలా కంటాడండి అని మీరు అనవచ్చు. ఆయన మనకి తల్లి తండ్రి అన్నీ, ఆయన చేతులు మనం డిజైన్ చేసిన, మన చెక్కిని రూపం ఇచ్చింది. ఆయన క్రీస్తులో మనల్ని కన్నాడు. మనకి రక్షణను అనుగ్రహించి, పరిశుద్ధపరిచి, విమోచన కలిగించి, పరలోక రాజ్య వారసులుగా ప్రభుతో కలిసి ప్రభుతో మనం ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఆయనకి మనకు మధ్యలో ఉన్నది రిలేషన్ ఏంటంటే రక్త సంబంధం ఉంది. అందుకనే ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని ప్రేమించడానికి కారణాలు, ప్రభు ప్రేమను మనం గుర్తించాలి. మనుషులు ప్రేమిస్తే వారి ప్రేమ కోసం మనం ఎంతైనా దిగజారిపోతాం, వారి ప్రేమ కోసం ఎంతైనా మనం తగ్గించుకుంటాం. వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళు మాట్లాడితే చాలు, వారు చూస్తే చాలు, వారితో జర్నీ చేస్తే చాలు, వారితో ఉంటే కాసేపు ఉంటే చాలు, మనసుకు చాలా సంతోషం అని మనుషుల ప్రేమకై పరిగెడుతున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించిన ఆ ప్రేమను మనం ఏమైపోతున్నాం తెలుసా? మరిచిపోతున్నాం. ఎంతగా మనల్ని ప్రేమించి మనల్ని కనుపాప వల్ల కాపాడి రాత్రులు మనం నిద్రపోతున్న ప్రభు నిద్రపోవట్లేదు. కీర్తనకాడు అంటున్నాడు 121వ కీర్తనలో, ఇదిగో నేను ఇశ్రాయేలు దేవుడు కొనుక్కక నిద్రపోక దివారాత్రం మనం ఏం చేస్తున్నాడంటే ఆయన కనుపాప వలె కాపాడుతున్నాం. మనమైతే సుఖంగా మంచం మీద పడుకుని నిద్రపోతున్నాం. మన దేవుడైతే ఏం చేస్తున్నాడంటే మనకి మన ప్రక్కనే ఉండి కనుపాప వలె మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కొనకుడు, నిద్రపోడు. నిన్ను తన రెక్కల చాటున భద్రపరిచి, నీవు నిద్రపోయి ఉదయాన్నే చక్కగా లేవడానికి ప్రభు అన్ని విధాలుగా మనకు సహాయం అందిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఉదయాన్నే టక్కని మెలకు వచ్చేసిందండి, నాకు కలేసిందండి, టక్కని మెలకు వచ్చేసిందండి, నువ్వు టక్కని మెలకు వచ్చింది అంటున్నావు. దేవుడేమో నేను నిద్ర లేపాను. నేను ఎవరు నిద్ర లేపారు? మన ప్రపంచ యావత్తుగా అంతర్జాతీయ సువార్థకుడు హ్యారీ గోమస్ అని ఒక ఆయన ఉన్నారు. రాత్రి చక్కగా ఫుడ్ తిని పడుకుని నిద్రపోయాడు, ఉదయాన్నే లేవలేదు. ఏమైపోయాడండి ఆయన? నిద్రలోనే వెళ్ళిపోయాడు. మనం నిద్రపోతున్నాం, ఉదయాన్నే నిన్ను ఎవరు నిద్ర లేపుతున్నారు? మరి మనకేం టక్కన మెలకు వచ్చేసినాడు, టక్కన మెలకు రావట్లేదు, తెల్లారిపోయింది లేమ్మా అని ప్రభువు లేపుతున్నాడు. ఎంతకైనా కనుపాప వల్ల మనల్ని కాపాడుతున్నాడు. ఎంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ చేత మనల్ని ఎంతగా ప్రభువు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్న ప్రభువు ఒకసారి తన శిష్యుల్ని ఇలా అడుగుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము మనం చదివితే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు పేతురు దగ్గరకు వచ్చి అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మనం కూడా అంటాం కదండి, నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి కదండి? మనం ప్రేమిస్తున్నామని చెప్తాం కదా. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి అంటే ఏమంటాం? మనం చాలా ప్రేమిస్తున్నాం. ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆయన నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు, అసలు దాన్ని వివరించలేను, తూకమేయలేను.
ఎంత అని చెప్పలేను, యేసు ప్రభుని అంతగా ప్రేమిస్తున్నానని చెప్తాం కదండి. అయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యుడైనటువంటి పేతురు దగ్గరకు వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు. రెండోసారి పేతురును మరలా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు ప్రభువా. మూడో మారు మళ్ళీ ప్రభు పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆ మాట విని పేతురుకు చాలా బాధ కలిగింది. ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. గొర్రెలు అంటే రక్షింపబడిన మనమే, వాటిని కాయి. ఇప్పుడు పేతురు, ప్రభా ఇప్పటికే నువ్వు చనిపోయావు, ప్రజలందరూ బయట చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది, నాకొద్దు అని చెప్పలేదు. ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద ప్రేమ ఉందని క్రియారూపకంగా నేను చూపిస్తాను నీకు. దేవుని మనం ఎంత ప్రేమిస్తామో దేవుడి కోసం మనం చేసే క్రియలను బట్టి అర్థమవుతుంది. మనం దేవుని ప్రేమిస్తామని చెప్తాం, దేవుని పనులకు దూరంగా ఉంటాం. దేవుని ప్రేమిస్తామని చెప్తాం, దేవుని ఆరాధనకు దూరంగా ఉంటాం. దేవుని ప్రేమిస్తామని చెప్తూ దేవుని గురించి వాక్యం చదవటానికి లేకుంటే ప్రార్థన చేయడానికి అన్ని విధాలుగానే దూరంగా ఉంటాం. కానీ దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్న నీ క్రియలు ఎలా ఉంటాయో తెలుసండి. ప్రేమిస్తున్న వ్యక్తి యొక్క క్రియలు దేవుని మందిరం మీద వారి మనసు ఉంటుంది, దేవుని సంఘ సహవాసములు వారి మనసు ఉంటుంది. వారి క్రియారూపకంగా దేవుని పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడై కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణముల మీద నిన్ను గొప్పవాడిగా చేస్తాను. అంటే పట్టణాల మీద గొప్ప చేస్తాడని కాదు, అలా నీకు పేరు ప్రఖ్యాతులిచ్చి ఉన్నతమైన స్థితిలో పెడతాడని దీని యొక్క ఉద్దేశం. అందుకని ప్రభు వాక్యం చెప్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఇప్పుడు లోకములో ఉన్న నిన్ను, లోకములో ఉన్న నన్ను ఎవరు ప్రేమించారు? దేవుడు. మనుషులు ప్రేమిస్తే చెప్పాను కదండి, ఇది కొంతకాలమే ఉంటుంది. ఇప్పుడు నా భర్త నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, చనిపోయేంత వరకు నీతో ఉంటాను, కానీ ఉన్నారా? ఆ ప్రేమకు మేము దూరం అయిపోయాను. ఇప్పుడు నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు, వివాహాలు చేశాను, వారికంటూ కుటుంబాలు వస్తాయి. రేపొద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వాళ్ళు ఇంటికి వెళ్ళినా నేను ఎలా ఉంటాను? వాళ్ళకి భారముగానే ఉంటాను. కానీ భారము అనకుండా మనల్ని భరించి పోషించి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులు ఒకవేళ మనం ప్రేమిస్తున్నాం, మన సమస్య ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు వినకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఈ సమస్య చెప్తానే ఉంటుంది, లేదంటే ఎప్పుడు ఈ సమస్య నా దగ్గర చెప్తానే ఉంటుంది, ఈయన విరక్తి వచ్చేసిందని. కానీ దేవుని దగ్గర నీ హృదయాన్ని తెరిచి నీ సమస్యలు చెప్తే సమస్యల నుండి విడిపించే సంతోషాన్ని నీకు ఇస్తాడు. అనారోగ్య పరిస్థితులు విడిపించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. మనుషులు నన్ను విడిచిపెట్టారు, ప్రేమించట్లేదని నువ్వు బాధపడవచ్చు. నా పిల్లలు, నా కుటుంబము, లేకుంటే నాకు మనుషులు ఎవరు నన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతూ ఉంటే ప్రభు అంటాడు, మనుషులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేయచ్చు, నేను మాత్రం నిన్ను విడువను ఎడబాయను. విడువని ఎడబాయిని ప్రేమ కలిగిన ప్రభు మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లవేళలా మనతో ఉంటాడు ఆయన. ఈ రోజు కాదండి, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు కాదు, ప్రభువును మనం ప్రేమిస్తుంటే ఎల్లవేళలా మన ప్రక్కన ఉంటాడు ఆయన. మన హృదయానికి సంతోషాన్ని, బాధల్లో సంతోషాన్ని, నిరీక్షణను మనకు కలిగిస్తూ ఉంటాడు. అలాంటి దేవుని ప్రేమ నీ మీద ఉందని నువ్వు గుర్తించుకోవాలి. అలాంటి దేవుని సహవాసంలో నువ్వు ఉన్నావని గుర్తించుకోవాలి. మనుషులు ఎవ్వరూ మనకి లేకపోయినా దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసండి, నువ్వేమో మోకరించి నేను ఒకదాన్ని ప్రార్థన చేస్తున్నానని నువ్వు అనుకుంటావు. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వే కాదు అక్కడ ఉండింది, నేను కూడా రహస్యంగా నీతో ప్రార్థనలో పాలుపంపులు పొందాను, నీ ప్రార్థన వింటున్నాను, నీ ప్రార్థనకి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను. మనుషులు ఒకవేళ మనల్ని చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిత్యము మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్న ఒంటరిగా మోకరించిన ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆయన ప్రేమ మితి లేనిది, అంతము లేనిది, శాశ్వతమైనది. అలాంటి శాశ్వతమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ముందు
మనల్ని దృఢపరుచుకోవడానికి, మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడని ముందు మనల్ని ఖచ్చితంగా మనం దృఢపరుచుకోవాలి, స్థిరపరుచుకోవాలి. మనుషులను ప్రేమించట్లా, లేకుంటే నేను వాళ్ళకి ఎగతాళిగా కనిపిస్తున్నాను, వాళ్ళకి తక్కువగా కనిపిస్తున్నాను, నేను ఒంటరి వాడిని అని మనం అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, మనుషులు ఒకవేళ నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి నేనున్నానని నువ్వు గుర్తు చేసుకోవాలి. మనకు కష్టం కలిగినప్పుడు వెంటనే మోకరించి ప్రభు దగ్గర అడుగుతూ ఉండాలి, ప్రభువా నాకు ఈ సమస్యలు ఉన్నాను. నువ్వంటే ప్రభుకి ఇష్టం, ప్రేమ, అందుకని నువ్వు అడిగింది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేనంటే దేవునికి ఇష్టం, ప్రేమ, నేను హృదయపూర్వకంగా ప్రభుని అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చేస్తాం కదండి. మనం ఏ వ్యక్తినైనా మనం ప్రేమించాం, అభిమానించాం, ఏం చేస్తాం? మనం వారి కోసం సమయం ఇస్తాం, వారి కోసం మనీ ఖర్చు పెడతాం, వారి కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, వారికి మాట సహాయం చేస్తాం, స్థిరంగా వాళ్ళ వెనకాల బలంగా నిలబడి ఉంటాం. దేవుడు కూడా నీ పక్షాన అలాగే ఉన్నాడు. ఆయన నీకు కనిపించకపోవచ్చు, కానీ నీ ప్రక్కన ఉన్నాడు అన్నది మాత్రం వాస్తవం. ఆయన సర్వాంతర్యామి, అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పడానికి లేదు, నీ ప్రక్కనున్నాడు. నువ్వు ఒంటరివి కాదు. ఒకరు నడిచి వెళ్తున్నా నువ్వు ఒంటరి అనుకోవచ్చు, కానీ నీ పక్కన ఎవరున్నారో తెలుసా? దేవుడే ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమించాడు, నీతోనే ఉంటాడు ఆయన. లేఖనం చెప్తుంది, ఆయన నేను మీ మధ్యకు వచ్చి మీతో సంచరించాలని, మీతో తిరగాలని, మీతో కలిసి జీవించాలని నేను భూలోకం వచ్చానని ప్రభు వాక్యం చెప్తుంది. ఎవరితో ఉండడానికి? ఆయన ఒక సాటిన సింహాసనం వేసి కూర్చుని ఆర్డర్ వేయడానికి రాలేదండి, మనతో కలిసి ఉండడానికి వచ్చాడు, మనలో సంచరించడానికి వచ్చాడు. మనకి ప్రేమ అంటే ఏంటో, సహనం అంటే ఏంటో, దీర్ఘశాంతం అంటే ఏంటో, దయాళత్వం అంటే ఏంటో అవన్నిటిని చూపించి నేర్పించడానికి వచ్చాడు. ప్రభు తన పరలోక రాజ్యంలో నిన్నుంచడానికి వచ్చాడు. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు తన శిష్యులకి, ఇదిగో నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటే, అక్కడ ఫిలిప్ గారు ఏమన్నారంటే, ప్రభువా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తున్నావు, తండ్రి అని అస్తమానం చెప్తున్నావు, తండ్రి ఎలాగుంటాడో ఒకసారి మాత్రం చూపించు. నేను పరలోక రాజ్యాన్ని మీకంటే ముందుగా వెళ్ళి మీ అందరికీ స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఎక్కడికి వెళ్ళంటండి అంటే పరలోక రాజ్యంలో స్థలాలు ఉంటాయా? అంతకుముందు చంద్రుడి మీద అందరు స్థలాలు అమ్ముకున్నారంట కదండి. భూమి కాలిపోతుంది, భూమి అంతా నశించిపోతుంది అని వాళ్ళు అనుకుని చంద్రుడి మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు పైకి వెళ్ళి స్థలాలు కొన్నారంట. ఒక ఆమె ఒక స్థలం కొని వాళ్ళ తల్లికి బర్త్డే రోజు ప్రజెంటేషన్ చేసిందంటండి. ఎందు మీద కొనింది? చంద్రుడి మీద. అంటే భూమి కాలిపోతుంది, భూమి నశించిపోతుంది, కాబట్టి మనం ఎక్కడ ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం. కానీ వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు రాకడొచ్చేసరికి, దేవుడు భూమి మీదకి వచ్చేసరికి భూమి కాలిపోయే ముందు చంద్రుడు ఏమైపోతాడంట? కాంతిహీనం అయిపోతాడు, ఎర్రగా మారిపోతాడు, పనికిమాలిగా అయిపోయి ఎక్స్పైర్ అయిపోతాడు, ఇంకా పనికిరాదు. చంద్రుడి యొక్క లక్షణాలు కోల్పోతాడు, చీకటిగా మారిపోతుంది, సూర్యుడి కాంతిహీనం అయిపోతాడు, రక్తంగా మారిపోయి ఈ ఎండ ఉండదు ఇంకా మనకి. అంత భూమి అంత చీకటిగా మారిపోయిన తర్వాత భూమి కాలిపోతుందని వాక్యం చెప్తుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రుడి మీద స్థలాలు కొనుక్కుంటున్నారు. చంద్రుడి మీద స్థలాలు కొనుక్కొని మనం వెళ్ళలేం. ఎన్నో ప్రయోగాలు చూస్తున్నారు, ఎన్ని సక్సెస్ అవ్వట్లేదు. దేవుడు మర్మముగా పెట్టాడు, మానవుడు తెలుసుకోలేడు. దేవుడు మర్మముగా దాసిన దాన్ని మానవుడు జ్ఞానము చేత దాన్ని శోధించి తెలుసుకోవాలనుకున్నా శోధించి తెలుసుకోలేనటువంటి మర్మాన్ని దేవుడు అక్కడ దాచిపెట్టి ఉంచాడు. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, నేను పరలోక రాజ్యంలో మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. పరలోక రాజ్యంలో మనకి ఏం కావాలి? ఏం కావాలండి? ఇల్లు కట్టుకోవడానికా? పెళ్ళిళ్ళు చేసుకోవడానికా? మనం పట్టేంత స్థలము అంటే, నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నానంటే అక్కడ నీకు ఒక ల్యాండ్ కొన్నాడని కాదండి అక్కడ అర్థం. నీకు ఇంటి స్థలం కొనిపెట్టాడని కాదండి అర్థం. నేను నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటే నీకు రక్షణ, మారు మనసు, పరలోక రాజ్యం చేరి పరిశుద్ధత నీకు కలిగించడానికి నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు ఇక్కడికి పంపిస్తాను. ఆయన మీ మధ్యకు వచ్చి మీరు ఎక్కడన్నా బలహీనతలు పొరపాట్లు చేస్తే ఆయన నిన్ను హెచ్చరించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను దేవుని రాకడకు సిద్ధపరుస్తాడని దీని యొక్క అర్థం.
మనం ఎంతగా ప్రభు ప్రేమించి ఆయనుడి స్థలములో మనముండులాగున ఉండడానికి తన ప్రాణాన్ని బలిగా పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. నేను కొన్ని మాటలు చెప్పాను కదా, ప్రభు మనల్ని ఎందుకు అంతగా ప్రేమించాడని. ఎన్ని మాటలు చెప్పానండి? ఎన్ని నిమిషాలు చెప్పాను? ఏనండి? 4. ఒకటేంటి? దేవుడు మనల్ని ప్రేమించడానికి రీజన్ ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. రెండోది ఏంటి? ఆయన పోలికలో ఉన్నాం. ఎవరి పోలిక మనది? అందుకే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మూడోది, ఆయన జీవాత్మ మనలో ఉంది. తర్వాత దేవునికి మనకేముంది? రిలేషన్, రక్త సంబంధం ఉంది. అందుకే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనతో ఉన్నాడు. మనం నరకం వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. మన పరిశుద్ధపరిచి రక్షించి మారు మనసుని కలిగజేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. మనము కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను మనం గుర్తించి మనం కూడా ప్రభుని ప్రేమించి విశ్వసించి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ఇష్టానుసారమైనటువంటి క్రియలు మనం చేస్తూ పరలోక రాజ్యానికి మనము కూడా వారసులుగా మారాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అలాంటి దేవుని కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక.